brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున కమిషన్లు దోచుకున్నారని, కాళేశ్వరం, మిషన్ కాకతీయ కరెంటు కొనుగోళ్లలో కమిషన్లు తీసుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తన కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. వీళ్ళు కమిషన్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. కమిషన్ కే కాళేశ్వరం, కమిషన్ కే కాకతీయ, కమిషన్ కే కరెంటు కొనుగోలు అధ్యక్ష. మాకు 10 ఏళ్ళు వీళ్ళు అప్పుడు చూసే కదా పక్కన పెట్టారు అధ్యక్ష. ఇక 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 అధ్యక్ష, ధరణి ద్వారా ల్యాండ్ మాఫియా, ఈ కార్ రేసింగ్ లో ఈ అవినీతి అక్రమాలు, ల్యాండ్ మాఫియా, అంతే కదా అధ్యక్ష. ఈరోజు గొర్రెలు, బర్రెలు, చేపలలో కమిషన్ అధ్యక్ష. ఇది పార్లమెంటరీ ప్రొసీజర్, ఇదన్నీ పార్లమెంటరీ మాటల అధ్యక్ష. మరి నేను అనలేను అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేనేం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు. దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష.